ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్ గారు, ఫ్యాక్టరీలో జరుగుతున్న ఇష్యూ తెలిసి కూడా మీరెందుకు కామ్గా ఉన్నారు? ఒక 5 minutes వెయిట్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎలా శంకర్ గారు? హలో శంకర్ గారు. రండి రండి, కూర్చోండి. మీకోసమే వెయిట్ చేస్తున్నాను, కూర్చోండి. నేను చెప్పినట్టు పేపర్స్ అన్ని రెడీ చేశారా? అన్నీ రెడీ అండి. ఇవ్వండి. మీరు ఒక సంతకం చేస్తే లీగల్గా ప్రొసీడ్ అవ్వడమే ఆలస్యం. శంకర్ గారు, ఒక్క నిమిషం. మీరు సంతకం చేసే ముందు మీ నిర్ణయం రైటా రాంగా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలాగైనా మారచ్చు. అందుకే హెచ్చరిస్తున్నాను. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను లాయర్ గారు. వాళ్ళు నన్ను నమ్మి చైర్మన్ బాధ్యతలు నాకు అప్పగించారు. ఆ స్థానానికి న్యాయం చేయాలంటే నేను ఈ డెసిషన్ తీసుకోక తప్పదు. ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఓకే? లాయర్ గారు, ఇక మీరు చేయాల్సింది చూసుకోండి. ఓకే శంకర్ గారు, నేను వెంటనే వెళ్ళి ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఉంటాను. ఏం చేస్తున్నారు శంకర్ గారు? లాయర్ గారు ఎందుకు వచ్చారు? అసలు ఆ పేపర్స్ ఏంటి? అన్నయ్య, నువ్వు చైర్మన్ పొజిషన్లో ఉండి డెసిషన్ తీసుకున్నా కూడా అభయ్ వాళ్ళకి చెప్పడం ముఖ్యం కదా. అసలు ఆ పేపర్స్ ఏంటన్నయ్య? ఏం డెసిషన్ తీసుకున్నావు? మీ సైలెన్స్తో అందరినీ టెన్షన్ పెట్టేస్తున్నారు శంకర్ గారు. వైస్ చైర్మన్ గా మా అక్కకైనా మీ డెసిషన్ ఏంటో తెలియాలి కదా. శంకర్ గారు, ఎందుకు మౌనంగా ఉన్నారు? నాకైనా చెప్పండి. ఆ పేపర్స్ ఏంటి, ప్రొసీడింగ్స్ ఏంటి? ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఆ ఫ్యాక్టరీని టెంపరీగా క్లోజ్ చేయిస్తున్నాను. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఆ ఫ్యాక్టరీని టెంపరీగా క్లోజ్ చేయిస్తున్నాను. అదంతా లీగల్ గా జరగాలి కాబట్టే లాయర్ గారిని పిలిపించాను. ఏంటి, ఫ్యాక్టరీని క్లోజ్ చేయిస్తున్నారా? ఏంటి శంకర్ గారు మీరు మాట్లాడేది? శంకర్ గారు, మీరు తొందరపడి నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీ క్లోజ్ చేయడం అంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందండి. ఏమవుతుందక్కి? మహా అయితే లాస్ వస్తుంది, అంతే కదా? లాభాల గురించి మాట్లాడడం లేదు శంకర్ గారు. ఆ ఫ్యాక్టరీ వర్ధన్ ఫ్యామిలీ గౌరవానికి సంబంధించింది. వర్ధన్ ఫ్యామిలీ గౌరవం గురించి ఆలోచించే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఫ్యాక్టరీ క్లోజ్ చేయించడం వల్ల వర్ధన్ కుటుంబ గౌరవం నిలబడుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారు శంకర్ గారు? చూడండి గౌరీ గారు, ఫ్యాక్టరీలో మొదలైన గొడవ డిస్కషన్స్ తోనూ డిమాండ్స్ తీర్చడంతోనూ సెటిల్ అయ్యేది కాదు. దాని వెనక చాలా పెద్ద కుట్రే ఉంది. కానీ ఫ్యాక్టరీని నమ్ముకున్న వర్కర్స్ పరిస్థితి ఏంటి శంకర్ గారు? వాళ్ళేం పోగొట్టుకున్నారో వాళ్ళకి తెలియాలనే నేను ఇలా చేశానకి. అది కాదండి. ప్లీజ్ గౌరీ గారు, నేను ఏది చేసినా అందరి మంచి కోసమే చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ నిర్ణయం మీ అందరికీ తప్పుగా అనిపించొచ్చు, కానీ చివరికి అందరికీ మంచి జరుగుతుంది. నన్ను నమ్మండి. లాయర్ గారు, మీరొచ్చారేంటి? ఎందుకంటే మీ అందరికీ గొడవ పడే శ్రమ తగ్గిద్దామని. చైర్మన్ శంకర్ గారు ఫ్యాక్టరీని క్లోజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. చైర్మన్ శంకర్ గారు ఫ్యాక్టరీని క్లోజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. వాట్?
ఫ్యాక్టరీ క్లోజ్ చేయమన్నారా? శంకర్ గారితో నేను ఇప్పుడే మాట్లాడతాను. ఇక మాట్లాడడానికి ఏం లేదండి. అఫీషియల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాయి. మీరంతా ఇక్కడ నుండి వెళ్ళిపోతే నేనే దగ్గరుండి ఫ్యాక్టరీని క్లోజ్ చేయించి వెళ్తాను. నాన్న ఇలా చేశారండి ఫ్రెండ్. శంకర్ ఏదో స్ట్రాటజికల్గా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకుని ఉంటాడు. ఈ ఆటకు చెక్ పెడతానని చెప్పాడు, బట్ ఊహించని చెక్ పెట్టాడు. ఓకే లాయర్ గారు, మీరు చేయాల్సింది మీరు చేసుకోండి. ఓకే సార్. అది కాదు ఫ్రెండ్. అభయ్, చైర్మన్ గారి నిర్ణయం ప్రకారమే జరగని. మీరంతా విన్నారుగా, యాజ్ ఫర్ రూల్స్ ఫ్యాక్టరీ క్లోజ్ కాబట్టి మీరు పనిచేసిన రోజుల వరకు మీ డబ్బులు మీకు అందుతాయి. ఇక మీరంతా వెళ్ళొచ్చు. ఫ్యాక్టరీ క్లోజ్ చేయడం ఏంటి? డామెట్, ఆ శంకర్ ఏదో ప్లాన్ చేశాడు. ఏం చేయబోతున్నాడు? హలో హలో రాకేష్, ఓకేనా? నీ వాయిస్లో వైబ్రేషన్ వింటుంటే ఆల్రెడీ మ్యాటర్ తెలిసినట్టే ఉంది. నీకేమన్నా పిచ్చా? ఫ్యాక్టరీలో ప్రాబ్లం వచ్చిందంటే సాల్వ్ చేయాలి, కానీ ఎవరైనా ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తారా? మరేం చేయమంటావు రాకేష్? నువ్వు నీ చెల్లి కలిసి వర్కర్స్ ని ప్రొవోక్ చేశారు. నీ నిజస్వరూపం వర్కర్స్ కి తెలియాలంటే వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేయాలి కదా. ఇప్పుడు అదే చేశాను. అయినా నాకు తెలియక అడుగుతాను, ఫ్యాక్టరీలో పని మానేసి రమ్మని వర్కర్స్ కి చెప్పింది నువ్వే కదా. మరి ఇప్పుడు నీకు ఫేవర్గానే జరిగింది కదా. ఇప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అలా చిరాకు పడతావేంటి రాకేష్? ఓహో, వర్కర్స్ అందరూ వచ్చి ఇప్పుడు పని ఇవ్వమని నీ మీద పడితే నీ పని ఫినిష్ అయిపోతుంది కదూ. ఇదంతా తెలిసే ప్లాంట్గా ఫ్యాక్టరీ క్లోజ్ చేసావు కదా శంకర్? అదేంటో రాకేష్, నేను ప్రతిసారి నీకు ఫేవర్ చేద్దామని చూస్తున్నాను, కానీ అంతా రివర్స్ అయిపోతుంది. నీ టైం బాగాలేదనుకుంటా. ఎనీవే, వర్కర్స్తో జాగ్రత్త. తిరిగా కలిసినప్పుడు మాట్లాడుకుందాంలే. వాళ్ళు నిన్ను బ్రతకనిస్తే. బాయ్, సీ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.